వెంకటేశ్వర స్వామిని మరి ఆయన లడ్డూని ఆయన్ని అవమానించిన ఈ కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా మరి ఈ లడ్డూ విషయంలో ఆవు కొవ్వు కలిసింది, గేదె కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేపాయలు కలిసిందని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి మెట్లు కడిగి అన్నీ కడిగి చాలా దుర్మార్గంగా ఈ అంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని కూడా అవమానించినట్టు కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డరు ఏదైతే సిబిఐ మొత్తం దాఖలు చేసిందో దాని మీద ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఎక్కడా కూడా ఒక కొవ్వు కానీ ఇంకోటి కానీ కలవలేదు. ఇది కావాలని దుర్మార్గంగా మరి తిట్టవేశారనేది ఇప్పుడు బట్టబయలైంది. ఇవాళ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా గుణంలో తిరుగుతున్నారు. క్షమించమని, మా పాపాన్ని కడిగేయమని చెప్పి ఈ రాష్ట్రంలో ఏ గుడికి వెళ్ళినా వాళ్ళు చేసిన దుర్మార్గం, వాళ్ళు చేసిన అపఖ్యాతి, వాళ్ళు చేసిన అపచారానికి ఇవాళ ఒళ్ళు చుట్టూ తిరుగుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.